పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడుచు, మీ అపారమైన ప్రేమతో మమ్మల్ని ఎల్లప్పుడూ దీవిస్తూ, మా పట్ల మీ సంకల్పాన్ని వచ్చి నీ గురించిన సంగతులు తెలుసుకొని అనేకులకు నాయన నీ మాటలు విశదపరచాలని ఈ ఆయుస్సును మాకు దయచేస్తూ, నీ పుట్టుకలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని చుండగా అనేకుల వల్ల మేము ఉండకుండా తెలుసుకున్న మేము మీ పని చేసి మీకు ఇష్టలుగా జీవించుటకు ఈ కొద్ది మందిలోనైనా మీరు ప్రేరేపించమని, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన ఆలోచన జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న కొన్ని సంగతులు మనం బైబిల్ నుంచి ఆలోచించాం. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? నిన్నటి దినాన దీని గురించి విన్నాం. పాడైపోయింది లోకం. దేవుని యొద్దకు తన పిల్లల్ని తెచ్చుటకు యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరి పరిస్థితి బాలేదు. ప్రతి ఒక్కరూ బాల్య దశలోనే చెడిపోవడం ప్రారంభమవుతుంది. దినదినము పాతాళములో ఉన్న సంఖ్య పెరిగిపోతుంది. తన యొద్దకు రావాలని కట్టుకున్న ఈ లోకం, పరలోకంలో మన కోసం ఎదురు చూస్తున్న కన్న తండ్రి కలలు ఇంకా కలలుగానే మిగిలిపోయాయి. తండ్రి కళ్ళల్లో ఉన్న ఆవేదన యేసుక్రీస్తు చూసి, దినదినము నరకానికి వెళ్ళిపోతున్న తన తమ్ముళ్ళు, తన చెల్లెళ్ళు, వారందరినీ దేవుని యొద్దకు తెచ్చుటకు క్రీస్తు లోకానికి వచ్చినని నిన్నటి వరకు కూడా మనం విన్నాం. ప్రేమైన వారలారా, క్రీస్తు రాకలో ఉన్న పరమార్థాన్ని ఈ రెండో దినాన్న మరికొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. క్రీస్తు గారు భూమి మీదకి రావాల్సిన అవసరత అసలు ఎందుకు ఏర్పడింది? 2000 సంవత్సరాలుగా ప్రతి ఏటా పండుగ కోసమే ఎదురు చూస్తున్నారే తప్ప పుట్టుక లోతుల్లో ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఈరోజు క్రైస్తవ్యం అనేది లోకంతో కలిసిపోయింది. క్రీస్తు రాక అనేది ఒక పండుగ అయిపోయింది. మన పుట్టినరోజులాగే ఆయన కూడా చేస్తున్నావంటే ఈరోజు మనతో పాటు సమానం చేసేసాం. యేసుక్రీస్తు జననాన్ని, ఆయన పుట్టుక పరమార్థాన్ని. ఈరోజు పండుగంటే వ్యాపారం, పండుగంటే తిండి, పండుగంటే బట్టలు. ఈ గోళ మధ్య ఈరోజు మనం నడుస్తున్నాం. భార్య అంటది భర్తకి, ఏంటి పండుగ వస్తుంది, పిల్లలకు బట్టలు కొనలేదండి. ఏమిటి పండుగ వస్తుంది, ఇల్లుకు రంగులు వేయలేదండి. ఏమిటి పండుగ వస్తుంది, బంధువులు ఎవరిని పిలవలేదండి. ఈరోజు పండుగ అంటే బట్టలు, తిండి, బంధువులు, ఇదే అనుకుంటుంది లోకం, ఇన్క్లూడింగ్ క్రిస్టియానిటీ. సంవత్సరానికి 25వ తేదీన చేసే ఈ క్రిస్మస్ను కూడా క్రీస్తు రాకలో ఉన్న పరమార్థాన్ని మర్చిపోయి పండగంటే బట్టలని, పండగంటే తిండని, పండగంటే వ్యాపారం చేసుకునే వాడికి డబ్బులు చేసుకోవడానికి వ్యాపారం అని, ఇలాంటి భ్రమలోనే ఈరోజు బ్రతుకుతుంది తప్ప యేసు ఎందుకు వచ్చాడో, ఆయన రాక పరమార్థం ఏంటో ఈరోజు ఆలోచించడం మానేసింది. అసలు యేసు ఎందుకు వచ్చాడో ఎవరికైనా తెలిస్తేనే కదండి గుర్తుకు రావడానికి. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే ఆ రోజంతా కూడా, ఆ సంవత్సరం తిరిగి వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఆ మనిషిని తలుచుకుంటూ దుఃఖంతో ఉంటాం. ఎందుకంటే ఆయన మన కోసం చేసిన త్యాగాలన్నీ గుర్తొచ్చి దుఃఖంతో ఉంటాం.
కానీ ఈరోజు పండగ అంటే ఈరోజు మనం యేసు రాక పరమార్థాన్ని మర్చిపోయి ఎందుకు వచ్చాడు, దేని గురించి వచ్చాడు, ఎందుకు సిలువ ఎక్కవలసి వచ్చింది, ఇది మర్చిపోయి బట్టలని, తిండని, బంధువుల మధ్య సంబరాలని, ఇలాంటి యొక్క ఆలోచన మధ్య ఈరోజు మానవుడు బతుకుతున్నాడంటే నీకు హ్యాపీ అవ్వచ్చది, దేవునికి బీపీ. నిజమది. ఈరోజు దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఈరోజు క్రైస్తవులు లోకానికి ఇచ్చే మెసేజ్, క్రిస్మస్ అంటే నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? క్రిస్మస్ దినాన్న ఈరోజు లోకం ఏమనుకుంటుందంటే క్రిస్మస్ వచ్చింది కాబట్టి పెయింట్లు అమ్ముకున్నాడు ఎక్కువ పెయింట్లు అమ్ముకోవచ్చు అనుకుంటున్నాడు తప్ప, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు యొక్క రాక పరమార్థాన్ని ఈరోజు మర్చిపోయారు. ఎందుకంటే మనం అలాగ అలవాటు చేసాం. మనం లోకానికి పండగ అంటే క్రిస్మస్ అంటే ఇలా అలవాటు చేసాం, కానీ క్రీస్తు రాక పరమార్థాన్ని మర్చిపోయాం. ఇది ఇప్పుడే కాదండి, అసలు ప్రారంభంలోనే యేసు ఎందుకు వచ్చాడో అసలు అర్థం కాలేదు. ప్రారంభంలోనే 2000 సంవత్సరాల క్రితం, ఇక 2000 సంవత్సరాలు గడిచిన నీకేమర్థం అవుతుంది యేసు ఎందుకు వచ్చాడో? మీకు ఒక మంచి సందర్భాన్ని ఈ దినాన్న చూపిస్తాను. అసలు యేసు ఎందుకు వచ్చాడో అర్థమవ్వక ఒక ఆయన దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడో ఒక మంచి సందర్భాన్ని ఈ రోజు మీ యొద్ద చదివిస్తాను. లూకా సువార్త. ఏమండి కొద్ది నిమిషాలే చెప్తాను, కానీ జాగ్రత్తగా వినండి. యేసు రాక పరమార్థాన్ని తెలుసుకొని వెళ్దాం ఇంటికి. లూకా సువార్త 12వ అధ్యాయము. ఏమండి లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. తమ్ముడు చదువమ్మా, నా దగ్గరే ఉన్నావు కదా. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములలో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరులతో చెప్పమని ఆయన అడుగుగా. ఏమండి యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన వచ్చి ఏమని అడుగుతున్నాడట? మరలా చదువునా. జనసమూహంలో ఒకడు బోధకుడా, నా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టమని, నాకు వచ్చి భాగం నాకు ఇమ్మని. ఏమండి తన అన్నని తన సహోదరునితో చెప్పు అని, నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పు అని అంటున్నాడు. ఏమర్థమైంది ఆయనకి? నాకు రావాల్సిన ఆస్తిలో పంచిపెట్టడానికి, నా సగం నాకు ఇవ్వటానికి ఎంతవరకు నా అన్న వాడేసుకున్నాడు, ఆ మిగిలిన సగం నాకు ఇవ్వటానికి నువ్వు ఒక మాట నా అన్నకి చెప్పవా అని అడుగుతున్నాడు. ఎవడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, అసలు ఏ ఉద్దేశంలో వచ్చాడో అర్థం కాలేదు. ఒక మాట చెప్పమంటున్నాడు. ఏమైనా యేసుక్రీస్తు సర్పంచ్ ఏంటి ఆ నజరేతు అనే ఊరికి? ఎవడి లేకపోతే వార్డు మెంబరా? ఎవడి మనకి ఏదైనా ఆస్తి గొడవ అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం? మన ఏరియా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. ప్రెసిడెంట్ గారు, మా అన్నకి నాకు పడట్లేదు, ఈ మధ్యన పెన్రాసి తుండిపోయింది, మా అన్నయ్య వాడేసుకుంటున్నాడు, కాస్త నాకు రావాల్సింది నాకు ఇమ్మని చెప్పండి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం, లేదా పెద్ద దగ్గరికి వెళ్తాం. ఆయన అవి చేస్తాడు కాబట్టి, ప్రెసిడెంట్ కాబట్టి. కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమని చెప్పమంటున్నారు? బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టమని నా సహోదరులతో ఒక మాట చెప్పవా అని అడుగుతున్నారు. ఏంటి ఆ మాటలు చెప్పడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు? ఒరే మీ ఇద్దరు సగం సగం పంచుకోవటం, పొలాలు కూడా సగం సగం పంచుకోండి, ఇదిగో ఈ తెప్పేలా నువ్వు తీసుకో, ఈ బిందు నువ్వు తీసుకొని చెప్పడానికి వచ్చాడా? అర్థం కాలేదండి. యేసు ఎందుకు వచ్చాడో 2000 సంవత్సరాల క్రితం ఉన్న సమకాలిక దినాలలో తనతో పాటు నడుస్తూ తనతో పాటు ఉంటున్న రోజులలోనే యేసు ఎందుకు వచ్చాడో ఆ రోజు జనాలకు తెలియలేదు.
2000 సంవత్సరాలు గడిచిన మనకేమైనా అర్థమవుతుందా? అందుకే ఎప్పటికీ బట్టలని, తిండని, బంధువులని ఈ గోలతో చచ్చిపోతున్నాం. ఏమండి, ఇంటికి సున్నాలు, ఇట్లు మెరిపించేస్తారండి. ఏమిటి, ఆడవాళ్ళని చూడండి, ఒక్కొక్కసారి ఇల్లులు రంగులు వేసేటప్పుడు ఈ మధ్య పైన గుడ్డ కడుతుంది, మళ్ళీ ఇక్కడ గుడ్డ కడుతుంది. అచ్చ ఏమండి ఉగ్రవాదిలాగా ఉంటుంది. కట్టి తెల్ల సున్నం తీసుకొని ఇక ఇంటికి పోస్తుంది, సగం ఒంటి మీద ఉంటుంది. ఏమ్మా ఏంటి సున్నాలు వేస్తున్నావు అంటే ఏమంటారు తెలుసా? క్రిస్మస్ అండి. ఏ నవంబర్లో వేయకూడదా? ఏమిటి ధూళి దులిపేస్తుంటారు ఇక. ఎప్పుడు? క్రిస్మస్ అప్పుడే. ప్రతి ఇల్లు చూడండి, క్రైస్తవుల ఇల్లు ధూళ్ళు దులపడం కానీ, ఇళ్ళకు రంగులు కానీ మెరిసిపోతుంటాయి. బిందులు తోమడాలు కానీ సెలవు పెట్టి మరి బిందులు తోమేస్తారు. ఏ సంవత్సరంలో ఆ నెలేక దొరికిందా నీకు బిందులు తోమడానికి? చూసారా క్రిస్మస్? అసలు క్రిస్మస్ అంటే క్రీస్తు రాక పరమార్థాన్ని మర్చిపోయి ఇతనిల్లు అంటున్నాడు, నాకు రావాల్సిన ఆస్తిని సగం నాకు ఇవ్వమని నువ్వు మా అన్నకి చెప్పరాదు అని అంటున్నాడు. మా అన్నయ్యకి చెప్పాలా? అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు, చదువు నాన్న, ఓయి. ఏమండి, ఇది అప్పుడు యేసు కాబట్టి ఓయి అన్నాడు. అదే ఇప్పుడున్న లాంగ్వేజ్లో ఏమని తెలుసా? ఒరే, నువ్వు ఏంట్రా అడుగుతున్నావు? ఏది అడగాలో ఎవరిని అడగాలో నీకు తెలుసా? నేను నీకు తీర్పరిగాను పంచిపెట్టుడుకైనను నన్ను ఎవడరా నియమించాడు? ఏదో ప్రెసిడెంట్ అనుకున్నావా? లేకపోతే ఈ నజరేతుకి ఏమైనా సర్పంచ్ అనుకున్నావా? నా దగ్గరకు వచ్చి నన్ను చెప్పమంటున్నావు? అసలు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నేను ఎందుకు పుట్టానో నీకు తెలుసా? విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా? తెలియదు కాబట్టి ఈ ప్రశ్న నువ్వు అడిగినట్టుగా. మనకి తెలియదు కాబట్టే ఈరోజు మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. నిజమే కదండి? ఎందుకు మధ్యలో అలా అటు ఇటు తిరుగుతున్నారు? బుద్ధి ఉండాలి. గంట కూర్చోడానికి నలిగిపోతున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. అసలు అర్థం కాలేదండి యేసు ఎందుకు వచ్చాడు. ఇప్పటికీనండి మనలోని చాలా మంది ఉంటారండి, ఏ వస్తువు కొనుక్కున్నా ప్రార్థన చేయమంటుంటారు. ఏమండి, ప్రార్థన చేయమంటుంటారు. ఒక బండి కొనుక్కున్నా, లేకపోతే టీవీ కొనుక్కున్నా వస్తువు ప్రార్థన చేయమంటారు. ఏమో మొన్న ఒక ఆవిడ వచ్చి మాకు ప్రార్థన చేయమంటుంది, బీరువా కొనుక్కుందంట. ఏమండి, బీరువా కొనుక్కుంది, ప్రార్థన చేయమంటుంది. ఏమని ప్రార్థన చేయాలండి బీరువాకి? ఏమంటే మీరేంటి చెప్పండి? వీళ్ళు దృష్టిలోని అది చెప్పుకోకూడదు కానీ మరి బీరువా కొనుక్కున్నది ప్రార్థన చేయమంటుంది. ఏమని చేయాలి? నాన్న, ఈ బీరువా దొంగోడు వచ్చి ఓపెన్ చేసినప్పుడు తెరుచుకోకుండా గట్టిగా లాక్ పడేటట్టు చూడడానికి ప్రార్థన చేయాలా? అర్థం కాలేదండి. దేవుడు అంటే అసలు ఎందుకు పుట్టాడు, అసలు నేను క్రైస్తవ్యంలోకి ఎందుకు వచ్చాను, నేను దేవుడిని ఎందుకు నమ్ముకున్నాను, ఇది అర్థం కాలేదు ఇంకా లోకానికి. క్రిస్మస్ అంటే ఇల్లు తుడిచేసుకోవాలి, పట్టులు తులిపేసుకోవాలి, బిందులు తోమేసుకోవాలి, బట్టలు కొనేసుకోవాలి, ఏమంటే 10 మందిని పిలిచేయాలి, 4 రకాల వంటలు వండియాలి. సరే అయిపోయింది, గట్టిగా తినేసాము, డెస్ పాస్ అయిపోయింది పండుగ. ఇదేంటి పండుగ? ఇదేనా నేర్పారు మీకు? తప్పు. ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ కూడా క్రిస్మస్ అంటే గెంతులని, క్రిస్మస్ అంటే బట్టలని ఇదే చెప్పారు. తప్పు. క్రీస్తు రాక పరమార్థం లోకానికి తెలీదు. అది తెలియక ఒకడొచ్చాడు, వచ్చి నా ఆస్తిని పంచడానికి నా తండ్రికి, నా అన్నకు ఒక మాట చెప్పమని అడిగినాడు ఒకడైతే. బీరువా కోసం ప్రార్థన చేయమన్నది ఒక ఆవిడ. ఏమిటి అర్థమైంది? ఏసు ఎందుకు వచ్చాడు అర్థం కాలేదండి. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు నీకు తెలుసా దేవుణ్ణి? నిన్న దినాలు చెప్పాను, భయంకరంగా పాడైపోయింది లోకం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పాడైపోయారు. పాడైపోతున్న లోకాన్ని కన్నతండ్రి చూస్తున్నప్పుడు కళ్ళల్లో కన్నీరు ఉంది. ఆ కన్నీరును తన కొడుకైన ప్రథమ కొడుకైన యేసుక్రీస్తు తుడవాలని 25 డిసెంబర్ 25న మరియ తల్లి గర్భాన పుట్టడానికి గల కారణం దట్ ఈస్ క్రిస్మస్. అందుకొచ్చాడు. నిన్ను సంతోషపరచడానికి కాదు, నిన్ను దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి వచ్చాడు. అదేంటి అర్థం కాలేదు. యేసు రాక పరమార్థం ఏమిటో అర్థం కాలేదు.
2000 సంవత్సరాల క్రితమే లోకం ఎలా ఉంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుందో ఆలోచించున్నారా? అర్థం కావట్లేదండి. ఏమండి, ఏ నెల ప్రార్థనలు జరగవండి సరిగా. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ నెల ప్రార్థనలు జరగవు. డిసెంబర్ నెల వచ్చిందంటే ఇక చూడండి, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు జరుగుతాయి. 20 డిసెంబర్ నెలలే వాక్యం చెప్పాలా? ఇంకెప్పుడు చెప్పకూడదా? దేవుని బాధలు ఇంకెప్పుడు చెప్పకూడదా? డిసెంబర్ నెలే చెప్పాలా? మరి నువ్వు దేనికి వెళ్తున్నావు? గుడికి. మీ పాస్టర్ ఏం చెప్తుంది వినేసి వచ్చాడు వెనుక. ఆలోచించాలి. యేసు ఎందుకు వచ్చాడో ఆలోచించాలి. అది తెలియకే అతను అలాగే అడిగాడు. మరొక సందర్భాన్ని మీకు చెప్తాను. బైబిల్లో మార్తా మరియా అనే ఒక 2 స్త్రీలు ఉంటారు. ఏమండి, మార్తా మరియా అనే ఒక స్త్రీలు. ఈ స్త్రీలలో ఒకరోజు యేసుక్రీస్తు గారు గ్రామంలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మార్త అనే ఒక ఆవిడ వింటది. మార్త మాత్రమే వింటది. విని చక్కగా ఆయన చెబుతున్నారు, మా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఈ మార్త ఏం చేస్తుందంటే యేసుక్రీస్తును తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇది మనం లూకా సువార్త ఏమండి 10వ అధ్యాయము, ఏమండి దాని ముందు పేపరే 10వ అధ్యాయము 38వ వచనం మనం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అనే ఒక స్త్రీ ఆయన్ను తన ఎంత చేర్చుకునేను. ఎవరు చేర్చుకున్నారు? మార్త. విన్నది. గ్రామంలో యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే విన్నది, ఆసక్తి చూపింది. ఏమండి, నిజంగా మంచి వాక్యం చెప్పాడయ్యా యేసుక్రీస్తు గారు, కాబట్టి అతను మా ఇంటికి తీసుకెళ్ళాలి. ఏమండి, మేము ఎప్పుడైనా సువార్తలకు వెళ్తున్నప్పుడు సహోదరులు చాలా మంది కనబడుతుంటారు. మమ్మల్ని అక్కడ వదిలేరు. అయ్యగారు ఒక్కసారి మా ఇంటిలోకి వచ్చి కాలు పెట్టియండి అయ్యా, మేము ఇచ్చే ఆ నిమ్మరసం కానీ మంచినీళ్ళు కానీ మా ఇంట్లో పుచ్చుకొని వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని బలవంత పెడుతుంటారు. మేము వెళ్తాము, ఆ లోపలికి వెళ్తాము, ప్రార్థన చేస్తాము, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుంటాము, ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చేస్తాం. దేవుడు అర్థమైన వాడు ఎవరైనా సరే గిన్నెడి చన్నీళ్ళు ఇవ్వడానికి చూస్తాడు, ఇంట్లోకి పిలిపిస్తారు. ఇలా పిలిపించిన తర్వాత మార్త కూడా అలాగే యేసుక్రీస్తు గారిని లోపలికి తీసుకెళ్ళిందట. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చదువునా, మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమండి, ఈ మరియా అనే ఒక ఆవిడ చెల్లి ఉందట ఆమెకు. ఈమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మరి తీసుకొచ్చిన ఆవిడ ఏమైపోయింది? మార్త అంట విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఏం పెట్టుకుంది? విస్తారమైన పని. మీరు పెట్టుకునేది ఈ నెల క్రిస్మస్ కదా, డ్యూటీకి వెళ్ళాలి. ఏంటి అయ్యారు 2 రోజులు సెలవు కాదు. ఏమ్మా ఎందుకు? గిన్నెలు తోమాలండి, బిందులు తోమాలండి, ధూళి దొరపాలండి, రంగులు వేయించాలండి, విస్తారమైన పని. ఈ మాట ఎవరైతే యేసుక్రీస్తుని ఇంటికి తీసుకొచ్చిందో యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి విస్తారమైన పని పెట్టుకుందంట. ఈ మరియ మాత్రం ఏమండి పాదాల యొద్ద కూర్చొని వాక్యము వింటుందంట. వాక్యము వినేటప్పటికి విస్తారమైన పని పెట్టుకున్న మాట వచ్చి అంటుంది, ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఈమెమంటుందండి, నేను విస్తారమైన పని పెట్టుకుని ఒక్కదాన్ని పని చేస్తున్నాను, అది నువ్వు చూస్తూ నా చెల్లిని నాతో తోడుగా పంపించకుండా నువ్వు వాక్యం చెప్తున్నావు, నీకు చింత లేదా అని అడుగుతుంది. మళ్ళీ ఎలాగా? తొందరపడి అంట. ఏమిటి? మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి. ఏమిటి? స్త్రీలకు అసలు తొందర ఎక్కువ కదండి. ఏమిటి కాదా? 10,000 ఇస్తాం అనుకోండి, 10,000కి 10,000 వెంటనే కట్టేస్తారండి, డబ్బులు కట్టేస్తారు. ఒక్కొక్కరు అయితే 10,000కి 10,000 వస్తుందని 50,000 కట్టేస్తారు, 1,00,000 వచ్చేది.
అంతేనండి ఆడు ఎత్తేస్తాడు కంపెనీ. ఏంటి మీలో చాలా మంది ఉంటుంటారు ఆ దెబ్బతిన్నాడు. ఏంటి అగ్రిగోల్డ్ కానీ చాలా ఉండేవి. ఓ కట్టేశారండి. అంటే 10,000 ఎత్తా ఎందుకు ఎవరమ్మా మీ పక్కింటి ఆవిడకి వచ్చింది కావాలంటే వెళ్ళాడు కంటే ఏమంటే అత్త వదినా వచ్చిందా అంటే వచ్చింది వదినా అంతేనండి కట్టేస్తారండి 10,000 తర్వాత ఆడు ఎత్తేస్తాడు కంపెనీ. అప్పుడేంటి మీడియా ముందుకు వస్తారు ముసుగేసుకొని మొఖం దాచుకొని బాబోయని దొంగేడు వేడుచుకొని మా భర్తకు తెలియకుండా 50,000 కట్టేశానండి బాబు, తెలిస్తే నన్ను కొట్టేస్తాడండి, ఎలాగైనా వచ్చేటట్టు న్యాయం చేయండి. అప్పుడు ఏడుస్తారు. ఎందుకు కంగారు? అది 10,000కి 10,000 ఇస్తాడండి కట్టేయడమే. మార్త కూడా అలాంటిదేనంట. కంగారు పడి ఏం చేసింది? ఇప్పుడు చదవండి ఆ మాట, డైలాగ్ చదవండి. ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయట, నా సహోదరుని నన్ను విడిచిపెట్టుట నీకు చింత లేదా? చూసారండి ఎలాంటి మాట్లాడిందో. వాక్యం వింటుంది, నేను పని చేసుకుంటున్నాను, నీకేం చింత లేదా? ఏమండి ఈవిడికి ఏమైనా అర్థమైందంటారా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదండి. ఆ రోజు జనసమూహంలో ఒకడికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు నువ్వు నా ఇంటికి రావాలని చేయి పట్టుకొని తీసుకొచ్చిన ఈమెకి అర్థం కాలేదు. నీకు చింత లేదా అని అడుగుతుంది తొందరపడి. ఏమర్థమైంది? వాక్యం ఏమిన్నది? విన్నది కానీ గ్రహించలేదు. ఈరోజు మీలో చాలా మంది గుడులకు వెళ్తుంటారు, వాక్యం వింటారు, కానీ మీరు చేసే తప్పు ఏంటి తెలుసా? వినరు, విన్నా గ్రహించరు. అందుకేనే క్రీస్తు రాక పరమార్థం ఎప్పటి వరకు మీకు తెలియలేదు. యేసు అంటే క్రిస్మస్ అంటే పండగ అనుకుంటున్నారు, కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు రాక ఎందుకు తెలుసుకోవాలి. క్రీస్తు రాక పరమార్థం తెలుసుకోవాలి. మీరు విన్నవారుగా ఉన్నారే కానీ గ్రహించి వారిగా లేరు అంటున్నాడు లోకా గారు. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము ఏమండి 26వ వచనం ఏమండి. అపోస్తుల కార్యాలు ఏమండి 28వ అధ్యాయము. మార్త ఎందుకు దెబ్బ పడిపోయిందంటే చెప్తున్నారు. 28వ అధ్యాయము 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురే గాని గ్రహింపరు అన్నాడు. ఏమన్నది? చూచుట మట్టుకు చూతురే గాని కానరు అన్నాడండి. ఇదేంటి మన స్థితి. వింటున్నామంట, గుడికి మాత్రం టైంకి వెళ్ళిపోతాం, సమయానికి వెళ్ళిపోతాం, వింటున్నట్టుగా ఉంటాం, కానీ వింటామా చెప్పండి? అంటే చాలా మందికి పడుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది బస్సులో పడుకుని పోతాడు, బస్సులో ప్రయాణం చేస్తూ పడుకుని పోతాడు. ఒక్కోసారి దిగాల్సిన దగ్గర కూడా దిగకుండా ముందుకు వెళ్ళిపోతాడు. కండక్టర్ మీద కూడా నువ్వు లేపలేదు ఏంటి అంటాడు. ఎవడు పడుకోమన్నాడు? చాలా మంది కుర్చీలో కూర్చుంటూ పడుకుని పోతారు, కానీ మన క్రైస్తవులు ఎక్కడ పడుకుంటారు? ఏమండి ఏమండి మన క్రైస్తవులు ఎక్కడ పడుకుంటారండి? వీడు గుడికొస్తే పడుకుంటూ పోతాడు. ఏమండి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి అన్న మాట. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ. వాళ్ళందరూ బుర్ర పాస్టర్ గారి ముందర అంటే ఉత్తినే వీడు గురకెట్టేస్తున్నాడు. అంత మధ్యలో ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ఇందులో ఎంతమంది అంటున్నారు, ఎవరు వినట్లేదు, నాకేం తెలుస్తుంది? దేవుడు మాత్రం చెప్పేస్తాడు కదండి. ఇది నా డైలాగ్ కాదండి, ఇది యెషయా గారు కూడా ఇదే మాట చెప్పారు. ఆ తర్వాత లోకా గారు కూడా ఇదే మాట చెప్పారు. మీరు వినటం మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురే కానీ కానరు. ఎందుకు బైబిల్ చదువుతారో తెలీదు, చూస్తారు అలాగే. నా వచ్చిన గీతలు మాత్రం పెట్టేస్తావు ఈ చివరి నుంచి రైలు పట్టాలు వేసినట్టుగా, కానీ ఏమీ చదవు. దేవుడు చెప్తున్నాడండి. మార్తకి ఏం తెలిసింది? విన్నది, గ్రహించలేదు. మరి ఎందుకు పిలిచినట్టు యేసుక్రీస్తుని? యేసు ఎందుకు వచ్చాడో, యేసు ఎవరో అర్థం కాలేదండి, అర్థం కాలేదు. ఈరోజు వారికి కూడా ఏమండి అర్థం కాలేదండి.
క్రిస్మస్ అంటే ఇప్పటికీ కూడా పండగని, క్రిస్మస్ అంటే కొత్త బట్టలని, క్రిస్మస్ అంటే రకరకాల వంటలని, వినోదమని, ఆనందమని ఇలా అనుకుంటున్నామే కానీ యేసు ఎందుకు వచ్చాడో తెలీదు. అందుకే ఒక ఆయన తీర్థరగా తీసుకెళ్ళాడు, ఒక ఆవిడ ఇచ్చి చింతలేదా అంటుంది. ఆలోచించాలి, యేసు ఎందుకు వచ్చాడో ఆలోచించాలి. ఊరకనే రాలేదండి యేసుక్రీస్తు భూమి మీదకి. ఓ ప్రధానమంత్రి ఊరకనే వస్తాడండి, ఎవడో ఒక మంత్రి ఊరకనే వస్తాడండి మన ఏరియాకి? రారండి, ఏదో పని ఉంటేనే వస్తారు. ఎవడో ఒక మంత్రి గారు వచ్చినప్పుడు ఏమంటే ఎలా వచ్చాడంటే మనసు బాగాలేక వచ్చానయ్యా అని అంటాడా? మనసు బాగాలేకపోతే ఎక్కడికి ఎందుకు వస్తాడు? ఎవరు ఊరకనే రారు. యేసుక్రీస్తు కూడా పరలోకం నుంచి ఎక్కడికి ఊరకనే రాలేదు. ఎందుకు వచ్చాడు? రాత్రి చెప్పాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి, అనేకులను దేవుని యొద్దకు తేవటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఊరకనే నువ్వు పుట్టినట్టుగా ఆయన పుట్టలేదు, నువ్వు జన్మించినట్టుగా ఆయన జన్మించలేదు. పాపులను రక్షించుటకు వచ్చాడంటే యేసుక్రీస్తు జననం ఒక విచిత్రమేంటి, యేసుక్రీస్తు జననం ఒక అమోఘమేంటి, మీలాంటి ఒక తల్లి చేసిన త్యాగమేంటి. యేసుక్రీస్తు జననం మరియ తల్లి త్యాగం. ఊరకనే ఎవరి గర్భాన్ని పెడితే ఆ గర్భాన్ని ఇవ్వలేదు. యూదుల ఆచార ప్రకారంగా 8 సంవత్సరాలకి ప్రదానం అవుతుందండి. ప్రదానం ఏమని మాటిచ్చుకుంటారు, ఇదిగో ఈమె మా పిల్ల, ఇదిగో మా పిల్లోడికి ఇస్తున్నాం అని మాటిచ్చుకుంటారు 8 సంవత్సరాలకి. తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాత 12 సంవత్సరాలకి ప్రదానం అవుతుంది. యూదుల ఆచారంలో 12 సంవత్సరాలకి ప్రధానమైన తర్వాత 1 సంవత్సరం ఇద్దరిని కలుసుకొనివ్వరు. ఇద్దరిని ఈ లోపు కానీ అనుకోకుండా వీళ్ళిద్దరు కలిసినా యూదుల ఆచార ప్రకారంగా రాళ్ళు ఇచ్చుకుంటూ చంపేయాలి. ఒకవేళ కలిస్తే ఇంకా మరియ తల్లికి అప్పుడే ప్రదానం జరిగిందండి. బైబిల్ పరంగా మనం చదివితే ఇలా అప్పుడే ప్రదానం ఇలా జరగబడిన తర్వాత వెంటనే దూత వచ్చి ఇదిగో మరియా నీకు శుభము అన్నది. వెంటనే ఆ శుభవచనం ఏమిటో అని ఆమె వెతుకుతున్నప్పుడు, ఆనందంతో వింటున్నప్పుడు ఆ దూత చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మరియా నువ్వు గర్భవతివి అన్నాడు. ప్రదానము చేయబడిన సంవత్సరం వరకు ఎవరైతే ప్రదానం చేయబడిందో ఆ వ్యక్తిని కలవకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళకి ఎలాగైనా కలిస్తే రాళ్ళ పెట్టి కొట్టి చంపేయాలి. కానీ ఇలా ప్రదానం చేయబడిన మరుసటి క్షణాన్న నువ్వు గర్భవతివి అన్నప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? అయినా చావుకు తెగించిందండి మరియా. నన్ను చంపినా పర్వాలేదు, నా కడుపులో లోక రక్షకుడు జన్మిస్తున్నాడు, అతన్ని కాపాడితే చాలు. నా భర్త నన్ను వదిలేసినా పర్వాలేదు, కానీ లోకానికి కళ్యాణం జరగాలి, సమస్త పాపులను దేవుని యొద్దకు తీసుకువెళ్ళాలంటే ఈయన పుట్టాలి అని చెప్పి చావుకు తెగించి నిజముగా నిలబడిన వ్యక్తే మరియ తల్లి. మరియా యోసేపు కూడా వదిలేద్దాం అనుకున్నాడు, అయినా భయపడలేదు. తర్వాత దూత వచ్చింది, యోసేపును బలపరిచింది. ఇదిగో నీ భార్య ఎవరి వల్ల గర్భము ధరించలేదు, పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది, కాబట్టి నీ భార్యని ఏలు అని చెప్పినప్పుడు నీతిమంతుడైన యోసేపు కూడా తన భార్యను కాపాడాడండి. తన గాడిద మీద ఎత్తించుకుని మరియను కాపాడుతూ తీసుకుని వెళుతూ నిజముగా యేసు రక్షణ కోసం ఎంతగా వాళ్ళిద్దరూ శ్రమ పడారు అన్నది నిజంగా హర్షించదగ్గ విషయం. కారణం వారు ఎందుకు యేసుక్రీస్తును కడుపులో కాపాడారో తెలుసా? యేసు రాక పరమార్థం తెలుసుకున్నారు, ఆయన జన్మ అవసరం అనుకున్నారు. కాబట్టి యేసు రాక వాళ్ళని ఆహ్వానించింది. ఇలా యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడని ఆలోచిస్తే మంచి మాట మనకు ఉందండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18. ఎలయనగా
మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుని కొరకు ఆ నీతిమంతుని కొరకు నీతిమంతుడైన శరీర విషయం క్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడంటే ఎందుకు చంపబడ్డాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? చదువునన్న మాట మరలా, మనలను దేవుని యొద్దకు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడి చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. పిలిస్తున్న వస్తావేటి? ఒరే 2 రోజులు ఆరాధన ఉందిరా ఇక్కడ, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కాస్త రెండంటే ఎవరైనా వచ్చినా వీళ్ళు వస్తారనుకున్నావా? రారండి. ఏంటి ఎవరితో జరుగుతుంది ఇక్కడ? నీదో క్రిస్మస్ నాదో క్రిస్మస్ ఏంటి? నీవో కేసు నాదో కేసా? ఏమిటి ఇప్పుడు ప్రార్థనకి రాలేను వీళ్ళు పరలోకానికి వస్తారంటావా? అందుకే యేసు అంటున్నాడు. ఇప్పుడు చదువునన్నమాట దేవుని యొద్దకు ఏంటి మండిపోతుంటుందండి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు విషయములో శరీర విషయములో చంపబడ్డాడు. శ్రమపడి ఎవరి కోసం? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. పిలిస్తే నువ్వు రావు. సరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఏమైనా జ్ఞాపకం ఉందా? పోనీ అయ్యో నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా భూమి మీదకి వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే అన్నిటినీ విడిచిపెట్టి మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోవాలన్న జ్ఞాపకమైనా నీకేముందా? ఇది లేదు. పిలిస్తే రావు, ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలీదు. మరి ఎలా వెళ్తావు దేవుని యొద్దకి? అందుకే అంటున్నాడు. అందుకే ఏమిటి? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శ్రమపడి చంపబడ్డాడు. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకంటే, మనలను తీసుకువెళ్ళటానికంట, మంచి త్రోవలో పెట్టడానికి వచ్చాడంట. ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళాడంటే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. మనం వెళ్ళాలి ఆయనతో. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకు వెళ్ళలేరు. నీకు నీవుగా వెళ్ళిపోదాం అనుకుంటే అవదు. నువ్వు యేసులో ఉండాలి, యేసుతో ఉండాలి, యేసు అడుగుజాడల్లో నడవాలి. ఇలా నడిస్తేనే నువ్వు దేవుని యొద్దకు వెళ్ళగలవు. అలా బాట వేసి మార్గాన్ని వేసింది నిన్ను దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి యేసు వచ్చాడు అంటున్నాడు. తన కోసం తను రాలేదండి. ఎవడు? యేసుక్రీస్తు తన కోసం తను రాలేదు. మరియ తల్లిని సంతోష పెట్టాలని, యోసేపు గారిని సంతోష పెట్టాలని, అన్నదమ్ములందరినీ స్థిరపరచాలని యేసుక్రీస్తు రాలేదు. ఎవరి కోసం వచ్చాడంట? యోహాను సువార్త 6వ అధ్యాయము. ఏమండి? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఏమండి? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఏమిటి డైలాగ్ ఎవరైనా ఇవ్వగలరా? నా గురించి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకం నుంచి వచ్చాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నేడు లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని చదువుకుంటున్నాం. ఎవడి సంబరాలు చేసుకుని ఆనందపడుతున్నాం. ఆయన ఎవరి గురించి వచ్చాడు? చదువునాక నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకి నేను పరలోకం నుండి వచ్చాను. నేనైనా నువ్వైనా. నువ్వు కూడా ఎందుకు వచ్చావు? నీ చిత్తము నెరవేర్చుకోవడానికి, నీకు ఆశలన్నీ తీర్చుకోవడానికి నువ్వు రాలేదు. నీకు ఆశ కలిగిన ప్రతిదీ తీర్చుకోవడానికి నువ్వు భూమి మీదకి రాలేదు. దేవుని చిత్తము నెరవేర్చుటకు నువ్వు భూమి మీదకి వచ్చావు. దేవుని చిత్తాన్ని 3.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడండి. ఇలా పూర్తి చేసి అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అన్నాడు.
మనం దేవుడిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చేసాం అనుకో, ఎవరికి సంతోషం? దేవుడికి కదండి. దేవుడికి సంతోషం అండి. ఏమండి, మీ పిల్లల మీద మీరు చాలా డబ్బులు పెడతారు చదవటానికి. ఏమండి, ఇప్పుడు స్కూల్లో వెయ్యాలంటే అడ్మిషన్ ఫీజులు 50 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారండి. అయినా కడుపు కాల్చుకుంటాం, కొనుక్కోవలసిన ఆపుకుంటాం, పిల్లలకి ఫీజులు కడతాం, పిల్లలు చదివించడానికి వేస్తాం. వాడిని చక్కగా ఒక మీరు అనుకున్న స్థాయి చదివిస్తారు. తీరా అంత చదివించాక వాడు మిమ్మల్ని వదిలేశాడు అనుకో, మీకు ఎంత బాధేస్తుంది? దేవుడు అదే చెప్తున్నాడు. తన చిత్తము నెరవేర్చుటకు యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని చిత్తాన్ని పూర్తిగా 3.5 సంవత్సరాల్లో చేసేసి, ఎవరిని తీసుకురమ్మని నన్ను పంపించావో వారిని నీకు సొత్తుగా చేయుటకు నీకు సొత్తు చేసేసాను ప్రభువా అంటున్నాడు. నువ్వు ఎవరిని తీసుకురమ్మని నన్ను పంపించావు? ఎవడు మీ పిల్లోడికి 10 రూపాయలు ఇచ్చి, ఒరే నాన్న సర్ఫ్ ప్యాకెట్ తయారని పంపిస్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వెళ్ళి ఆ 10 రూపాయలు పట్టుకెళ్ళి కొట్టుకెళ్ళి, ఏమండి 10 రూపాయలు సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వా అని చెప్పేసి కొనేసి పట్టుకొస్తారు. అప్పుడు నువ్వు సబాసురా అంటావు. సరే 10 రూపాయలు పట్టుకెళ్ళాడు, చిన్న వస్తువులు కొనుక్కొని వచ్చేసాడండి, నువ్వు చెప్పింది చేయలేదు. అప్పుడు వాడి మీద నువ్వు ఎలాగుంటావు? కోప్పడిపోతావు. ఏం చెప్పానురా నీకు? నువ్వేం చేసావురా? చెప్పింది చేయకుండా, పంపించింది చేయకుండా నీకు నచ్చింది చేసుకొని వచ్చేవేంటి? కోప్పడిపోతావు. ఏమండి, ఈరోజు మీరు అందరూ చేస్తుంది ఏంటనుకున్నారు? ఏం చెప్పి దేవుడు మీ తల్లి గర్భాన మిమ్మల్ని ఇక్కడకు పుట్టిస్తే, ఏది చేసి మీరు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడో, మీరు వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పింది చేసి పట్టుకెళ్తున్నారా? క్వశ్చన్, ప్రశ్న. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇది. నాకు ఏం చెప్పి దేవుడు ఇక్కడికి పంపించాడు? నేను ఏం చేసి దేవుని యొక్కకు వెళ్తున్నాను? చెప్పింది చేసి వెళ్తున్నానా? ఎవడు ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేయగలరా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి నేను సంపూర్ణంగా నెరవేర్చానని మీ ప్రార్థనలు మీరు చేయగలరా? అసలు పని ఏమిచ్చాడో తెలియదు మనకి. ఏడు మూలానికి వెళితే దేవుడు అసలు మనకి ఏ పని ఇచ్చాడో మనకు తెలియదు. ఏమిచ్చాడు చెప్పండి? తెలియదండి. ఎందుకు వచ్చామో తెలీదు, దేని గురించి బ్రతకాలో తెలీదు, ఎలా జీవించాలో తెలీదు. ఒక సందేహంలో ఉన్నాం. కానీ యేసు అంటున్నాడు, నువ్వు నాకు ఏం చెప్పైతే పంపించావో, ఎవరిని తీసుకురమ్మని నన్ను పంపించావో వారిని నీ యొద్దకు నేను తీసుకొస్తున్నాను తండ్రి, సంపూర్ణముగా నెరవేర్చి నీకు సొత్తుగా చేశాను అంటున్నాడు. సొత్తు చేసేసాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, మీ దేహము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. మిమ్మల్ని కొన్నానంటున్నాడండి. ఎందుకు కొనాల్సి వచ్చింది? నిన్నటి దినాన్ని చెప్పాను. దేవుడు మిమ్మల్ని తన సొత్తుగా చేసుకొని మిమ్మల్ని ఉంచితే మనం వెళ్ళి మన జీవితాన్ని ఎవరికి అమ్ముకున్నాం? సాతానుకి. ఈ లోకమును అదంతా నాది అన్నాడు. నా కాళ్ళ మీద పడితే యేసు నీకు వీళ్ళందరినీ నీకు ఇస్తానన్నాడు. మనలను మనమే అమ్మేసుకున్నాం సాతానుకి. మనం పాడు చేసేవాడికి, మన కీడు కోరుకునేవాడికి మనల్ని మనం అమ్మేసుకున్నాం. కానీ యేసు వచ్చి మరలా మనందరినీ అంటున్నాడు, కొన్నాను అంటున్నాడు. చదువునన్నా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డారు అంటున్నాడు. మన పాపాలకి, మన అపరాధాలకి మనం అమ్మేసుకున్నామండి. అమ్మేసుకున్నాం. చూడండి, మనకు డబ్బులు అవసరం అయితే బిందులు అమ్మేసుకుంటాం, డబ్బులు అవసరం వస్తే బట్టలు అమ్మేసుకుంటాం, డబ్బులు అవసరం వస్తే మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం ఆలోచిస్తే అన్నీ అమ్మేస్తుంటారండి. మొన్న ఎవడని అంటాడు పెళ్ళాన్ని అమ్మేసాడంటండి. తెలిసింది న్యూస్ అండి. నేను అబద్ధం చెప్పనండి, ప్రతిదీ టీవీ నైన్లో నేను ఎక్కువ అదే చూస్తాను. ఎందుకంటే మన వాళ్ళు చేసిన ఈ గొప్ప గొప్ప పనులు ఉంటాయి కదా, అవన్నీ మనకు తెలియాలి కదా, అందుకే న్యూస్ చూస్తుంటాడు. మొన్న ఎవడో అంట తాగుడికి వాడి పిల్లల్ని అమ్మేసాడంట. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. బానిస. ఇలా మన పాపాలకి, మన అపరాధాలకి మనం అమ్మేసుకున్నాం. కానీ యేసుక్రీస్తు వచ్చి మీ అందరినీ ఏం చేశారంటున్నాడు? మీరు మీ సొత్తు కాదు, నా ఇష్టం. ఎవడు రాశాడు? అంతా నా ఇష్టం.
ఎడా పేడా ఎటు తిరిగినా ఆపేది ఎవడరా? నా ఇష్టం. వా, హైలైట్ అయిపోయిందండి పాట. ఏంటి నీ ఇష్టమే? ఏంటి నీ ఇష్టం? నువ్వు నీ ఇష్టం కాదు, నీకు ఊపిరిస్తుంది నేను. మీ ఆవిడేమి రాత్రి ఇసిరిగారంటే ఎసట్లేదు ముక్కులో. ఎవడి చలికాలం కదండి, తలుపులు వేసేసుకుంటాం. లోపల బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. బెడ్రూమ్లో కూడా తలుపు వేసేస్తాం. తలుపు వేసేసిన తర్వాత మంచం ఎక్కేస్తాం. మంచం ఎక్కిన తర్వాత రగ్గు ఉంటుంది చూసారా, దెప్ప రగ్గు. ఫ్యాన్ ఆపేస్తాం, దెప్ప రగ్గు ముఖం నుంచి కాళ్ళ వరకు తల్లి పెట్టి పడుకుంటాం. ఏమిటి అలాగే కదా పడుకుంటాం చలికాలంలో. తెల్లారి అవుతుంది, 7 అవుతుంది, అప్పుడు తీస్తామండి. ఎందుకు నువ్వు తల్లి పెట్టి పడుకున్నావు? గాలొద్దు, చలేసేస్తుంది. నువ్వు నిజంగా గాలొద్దని నువ్వు అనుకున్నావు కదా. నిజంగా దేవుడు గాలొద్దని చెప్పి ఆ గదిలోకి పంపలేదు అనుకో, తెల్లారికి ఏమైపోతావు తెలుసా? కోడిపెట్ట తల్లి పెట్టినట్టు తల్లి పెట్టేద్దాం. తర్వాత మీ ఆవిడ వచ్చి ఏమండి ఏమండి అని లేపాలి. ఎవడి నువ్వు గాలి వద్దనుకున్నా నీ ముక్కులోకి ప్రతి క్షణము గాలి వెళ్ళాలి. మరి అది ఎవరు పంపిస్తున్నారు? ఎవరు పంపిస్తున్నారు? నీ ఇంటికి ఎక్కడో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి అయ్యో నా కొడుకు గాలి వద్దనుకుని లోపల పడుకున్నాడు, మరి వాడి గాలి వద్దనుకుంటే తెల్లారికి శవం అయిపోతాడు, కాబట్టి వాడికి గాలి కావాలి కాబట్టి అని ఆ కన్నంలో నుంచి గాలి వెళ్ళి నీ బెడ్రూమ్ దగ్గర ఇంకెక్కడ కన్నం ఉందో చూసుకొని ఆ కన్నంలోంచి వచ్చి నువ్వు తల్లి పెట్టి పడుకున్న ఆ రగ్గులో నుంచి ఎక్కడి నుంచో వచ్చి నీ ముక్కులోకి వెళ్ళి ఊపిరి పీలుస్తున్నా తెల్లారికి 7 అయితే లెగిసావే. అది చేసింది ఎవరు? మీ ఆవిడ. అయ్యో మా ఆయనకి గాలి కావాలని ఇసుగారెట్టి ముక్కు దగ్గర ఏమి ఎసరలేదు, రాదు. ఈవిడ కొరకెట్టి పడుకుంది ఎక్కడో. మరి చేసింది ఎవరు? నీకు ఊపిరినిచ్చింది ఎవరు? దేవుడు. కాదని తమ్ము ధైర్యం ఎవరికి లేదు. దేవుడు లేడనేవాడు లేడు. మరి ఎలా బ్రతికేది ఎవరు? దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీ అందరి మీద నిఘా నేను ఉంచుకున్నాను. మీరంతా నా సొత్తు, నా పిల్లలు. మిమ్మల్ని నేను నా ప్రియమైన నా కుమారుణ్ణి ఇచ్చి, బలిగా ఇచ్చి, సిలువ ఎక్కించి, శ్రమపరిచి మీకోసం నేను కొన్నానయ్యా, కొన్నాను. నీకు తెలుసా నా కుమారుడు రాక పరమార్థం నీకు తెలుసా? పండుగ అనుకుంటున్నావు, యేసు పుట్టుకంటే పెయింట్లు అనుకుంటున్నావు, యేసు పుట్టుకంటే బట్టలు అనుకుంటున్నావు, తిండి అనుకుంటున్నావు. ఇదే గోడతో చేస్తున్నావు. కానీ నా యేసు, నా కుమారుడు ఎందుకు వచ్చాడో నీకేమైనా తెలుసా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొన్నాడంట. మనల్ని విలువ పెట్టి కొన్నాడంటండి. దేనికి? దేవుని మహిమపరచడానికి. మనం ఒక గేదెను కొనుక్కుంటాం మనకు ఉపయోగకరంగా ఉండాలని, లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం మనకు ఉపయోగకరంగా ఉండాలని. ఎవడో ఒక పొలాన్ని కొట్టామండి, అది పండలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఎవరెవరికైనా అమ్మేస్తాం. ఎందుకు? మనకు పండట్లేదు కాబట్టి. ఎవడి ఒక వస్తువు కొంటే అది మనకి ఉపయోగపడాలని మనం కొంటాం, లేదా ఎవరికైనా అమ్మేస్తాం. మరి నిన్నెందుకు కొన్నాడు? నీ దేహముతో దేవుని మహిమపరచాలని. మనల్ని ఎందుకు కొన్నాడు? నా కోసం కొన్నావా ప్రభువా, స్తోత్రం అనక. నిన్నెందుకు కొన్నాడు? నీ దేహముతో దేవుని మహిమపరుస్తున్నావా? నిన్న చెప్పాను, ఈ దేహాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు, ఈ దేహాన్ని ఎలా దాన్ని పాడు చేసుకుని దేవునికి మహిమకరంగా కాకుండా చేస్తున్నారు నిన్నటి దినాన చెప్పాను. నీ దేహముతో దేవుని మహిమపరచు. మరి ఎలా దేవుని మహిమపరచడం? ఎలా మర్చిపరచడం ఏంటి? ఎలా మహిమపరచాలి? మత్తయి సువార్త ఎలా దేవుని మహిమపరచాలి? ఏమండి ఎంత చక్కగా రాసేవండి దేవుడు ప్రతి వచనము. ఏమండి మీకేం కాకం కథలు నేను చెప్పట్లేదు. ఎలా మహిమపరచడం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీరు దేవుని ఎలా మహిమపరచాలి? ఎవడు ఈ దేహముతో దేవుని మహిమపరచమని చెప్పాడు కదా యేసుక్రీస్తు. ఎలా దేవుని మహిమపరచాలంటే ఆయన అంటున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి. ఎవడి? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట, నీ చుట్టూనున్న వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించండి. వాళ్ళ ముందే బిద్దులెట్టుకుని మీ ఎత్తులు తన్నుకుంటే దేవుడికి మహిమ. వాళ్ళ ముందే మీరు చెత్త కోసం కాలంలోని అర్థమైన తిట్లన్నీ తిడుతుంటే దేవుడిని నమ్ముకున్న మీరు దేవునికి మహిమ. కాబట్టి మన క్రైస్తవులు లేరు అనుకుంటున్నారా? చర్చిలోనే ఎంత నెమ్మదిగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారండి. చర్చికి వచ్చే ముందు ఏదైనా గొడవ అయిందనుకో, ఉండే చర్చికి వచ్చి చెప్తాను నీ పని అంటది. అంటే అల్లో లేరా? చర్చికి వెళ్ళి వచ్చి చెప్తుందంట, ఉండే చర్చికి వెళ్తున్నాడు, వచ్చాక నీ పని చెప్తాను అంటది. ఇక ఏమి మహిమపరిచినట్టు దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును చూపించండరా. అబ్బా, ఎన్ననినా ఆవిడ ఏమన్నదండి? ఒక్కరోజు కూడా నోటిలో నుంచి చెడ్డ మాట వినలేదండి. భక్తి అంటే వాలండి, క్రైస్తవులంటే వాలండి. అలా చెప్పాలి. ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా మీ గురించి? ఆవిడ మనిషి, ఎందుకు వెళ్తుంది గుడికి అనకూడదు. సత్క్రియలు చూచి మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనయ్యంటారా. గుడికి వెళ్ళి వచ్చినందుకు ఏమి నేర్చుకున్నావో వాళ్ళకి చూపించు. ఇది చేయగలుగుతున్నావా? నువ్వు ఏమి నేర్చుకున్నావో నీ క్రియలలో, సత్క్రియలను చూపించగలుగుతున్నావా? లేదండి, లేదు. దేవునికి మహిమేమో కానీ అది వచ్చిందో రాలేదో తెలియదు, కానీ అవమానం అయితే వచ్చేసిందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుతామండి, ముగిచ్చేస్తానండి, వెళ్ళిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయారంట. అనుభవించి తప్పిపోయారంటండి. వాక్య మాధుర్యం అనుభవించి తప్పిపోయారు. ఎవరి సంఘంలో పరలోక వాతావరణాన్ని అనుభవించి తప్పిపోయారంట. ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా తప్పిపోయి దేవునికి బాహాటంగా అవమానపరుచుచున్నారంట. నీ వల్ల ఎవరికి అవమానం? నువ్వు నీ ఎదుట, నీ సహోదరుల ఎదుట సత్క్రియలు లేవనుకో, వెలుగు ప్రకాశించలేదు అనుకో, నీకేం అవమానం కాదు. ఎవరికి తెలుసు అవమానం? దేవునికి. దేవుడు ఎందుకే రాశాడు, నువ్వన్నీ అనుభవించి గుడికి వెళ్ళిన తర్వాత వాక్య మాధుర్యము కూడా అనుభవించి పరలోకం, సంఘంలో ఉన్న పరలోక మాధుర్యాన్ని కూడా నువ్వు అనుభవించిన తర్వాత తప్పిపోతే నన్ను బాహాటముగా అవమానపరుచుచున్నావు అన్నాడు. అవమానం. పేర్లేమో మంచి పేర్లు పెట్టుకుంటాం, సమాధానం. భార్యతో ఉండదు సమాధానం, పిల్లలతో ఉండదు సమాధానం, ఎప్పుడు గొడవలే. ఏమండి, మంచి పేర్లు. నిన్న ఒక పేరు చెప్పింది కదండి, మార్త. 14 ఏళ్ల కూతుర్ని తీసుకెళ్ళి 56 ఏళ్ల ముసలోడికి ఇచ్చిందంట, పేరు మార్త. నిన్నకు చదువుకున్న చింతలేదా అన్న ఆవిడ. ఏముందండి, పేర్లేమో గొప్పవి, బ్రతుకేమో అలా లేదు. మళ్ళీ పేర్లు ఎన్నిక. ఏమండి, తాతగారిలోది ఒక అక్షరం, అమ్మమ్మ గారిది ఒక అక్షరం, ఆ నాన్నగారిది ఒక అక్షరం, మామయ్య గారిది ఒక అక్షరం, ఇవి కలిపి నా కొడుకు పేరు పెట్టమంటారు. ఏం పెడతావు పేరు? అన్ని అక్షరాలతో. అప్పుడు ఏం పెట్టాలి తెలుసా? తెక్క మక్క అని పెట్టాలి. ఏమండి, అక్కడొక అక్షరం, అక్కడొక అక్షరం, అక్కడొక అక్షరం, 4 అక్షరాలు తీసుకొస్తే అడిగి ఏం పేరు పెట్టగలం? ఇంకా నోరు కూడా తిరగదు మనకి. అప్పుడు తెక్క మక్క అని పెడితే అడిగి సరిపోద్ది. నీ పేరు తెక్క మక్క రాయని. ఏమండి, పేరుకు తగ్గట్టు జీవిస్తున్నావా? ఈరోజు మీరు అంటారు, అయ్యగారు నాకు మంచి పేరు పెట్టండి అయ్యగారు అంటారు. వెరీ గుడ్ అమ్మా, మంచి పేరు పెడతాం. మరి అలా బ్రతుకుతున్నావా? ఏమండి, ఈరోజు యేసు పేరు పెట్టుకొని కూడా తాగుబోతులుగా, వ్యసనపరులుగా, కలంకారులుగా ఈరోజు ఎందరు బ్రతకట్లేదు చెప్పండి? ఎందరు బ్రతకట్లేదు చెప్పండి? వద్దండి, పేరు పెట్టుకున్నాం. పరిమళ వాసనగా మంచి మాధుర్యాన్ని అనుభవించే పేరు నువ్వు పెట్టుకున్న తర్వాత దేవునికి కలంకంగా మిగలకు. రాబో యుగ సంబంధం మంచి మాట ఏంటిది? నిజంగా చదవనాలా? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములు దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు
బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నావు. తెలుసా నీకు ఇది? వదిలే. నీ చేతనైతే దేవుని మహిమపరచు. నీ దేహంతో విలువ పెట్టి నిన్ను కొన్నాడు. నువ్వు పాపానికి అమ్మేసుకున్నావు. తాగుడికి అమ్ముకుంటున్నట్టుగా అనేకమైన వస్తువులు నువ్వు నీ జీవితాన్ని తాగుడికి, వ్యసనాలకు అమ్మేసుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ దేహము నీది కాదు, నా సొత్తు. నీకోసమే నేను వచ్చాను. దేవుని ఎద్దుకు నిన్ను తెమ్మన్నాడు. అయ్యా, నన్ను పంపించాడు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి నీకోసం నేను వచ్చాను. నా పిల్లల్ని నా ఎద్దుకు తీసుకురమ్మని నన్ను పంపించాడు. నేను వచ్చాను, తీసుకుని వచ్చుటకే మీ ఎద్దుకు వచ్చాను, రండి అన్నాడు. దట్ ఈస్ క్రిస్మస్. క్రీస్తు రాక పరమార్థం. పాడైపోయింది లోకం, పాడు చేసుకున్నారు మనుషులు బ్రతుకులను. ఇలాంటి పాడైపోయిన లోకాన్ని బాగు చేయటానికి క్రీస్తు వచ్చాడు. దట్ ఈస్ క్రీస్తు రాక పరమార్థం. మీకు ఒక తన సొత్తుగా చేయటకు వచ్చాడు. తండ్రి ఎంతకు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఈ మైక్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరినీ పిలుస్తున్నాడు. రండి దేవుని యొద్దకు. బ్రతుకులను పాడు చేసుకోవద్దు. లోకం మిమ్మల్ని పాడు చేయడానికే ఉంటుంది. తాగరా అంటది. మనల్ని బాగు చేసేవారు కాదు. రమ్మంటుంది. యేసు మాటలు రమ్మంటున్నాయి. బాగుపడడానికి రమ్మంటున్నాడు. బ్రతుకును మార్చుకోవడానికి రమ్మంటున్నాడు. నువ్వు విని వచ్చావా, దేవుని యొద్దకు వెళతావు. ఆ రాబో లోకాన్ని అనుభవిస్తావు, మాధుర్యాన్ని అనుభవిస్తావు. దేవునిలో నిత్యము కలకాలము చక్కగా బ్రతుకుతావు. నీ పిల్లలు బాగుంటారు. యేసు చెప్పే ఇదే బాధ. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరిచినట్లు మీరు జాగ్రత్తగా బ్రతకాలి. దేవుణ్ణి నమ్ముకొని బాప్తిజం తీసుకున్న ఏ ఒక్కరై నచ్చినట్టు బ్రతుకుతాను, నచ్చిన మాటలు ఆడుతాను అనడానికి అధికారం లేదు. షటప్. నువ్వు దేవునిలో బాప్తిజం పొందాక నువ్వు దేవుని బిడ్డవైపోతావు. ఆయన ఏం చెప్పాడు అలా బ్రతకాలంతే. నీకు నచ్చినట్టుగా, నచ్చినప్పుడు ఆదివారం వస్తాను, నచ్చినప్పుడు లక్షవారం వస్తాను, నచ్చినప్పుడు మీటింగ్కి వస్తానంటే అవ్వదు. రావాలి. దేవుడు చెప్తున్నాడు. ఆయన రాక పరమార్థం చెప్తున్నాడు. నాకు ఎంతగానో ఇష్టపడే కొడుకుని ఎందుకు తెలుసా చంపుకున్నాను? ఎందుకు తెలుసా సిలువకి ఇచ్చేశాను? ఒక తల్లి అవమానాన్ని కూడా ఎందుకు భరించింది తెలుసా? మీ అందరి కోసమే. మరి నువ్వు బ్రతకవాలగా. నా ఇష్టము నెరవేర్చుకుంటే నేను రాలేదన్నాడు. మీరు మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీదకి రాలేదండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు వచ్చారు. ఈ సంవత్సరం నుంచి అయినా మీకోసం మీరు బ్రతకకండి, దేవుని కోసం బ్రతకండి.